హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏఎంసీ కుక్వేర్లో అన్నం గంజి వార్చి వండే విధానం చూపిస్తున్నాను. ఇది 20 సూపర్ హై. ఇందులో అన్నం 6 మెంబర్స్ వరకు సరిపోతుంది. 1 గ్లాస్ బ్రౌన్ రైస్, 1 గ్లాస్ వైట్ రైస్ కడిగి పెట్టాను. అచ్చం బ్రౌన్ రైస్ తినాలంటే అందరూ ఇష్టపడరు. అలాగే ఫుల్ పాలిష్డ్ వైట్ రైస్ డైలీ తినడం కూడా షుగర్ అండ్ ఎనర్జెటిక్ లెవెల్స్కి సరిపడదని డాక్టర్స్ అంటున్నారు. ఇలా 2 రైసులు కలిపి వండితే అన్నం చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది. ఈ బియ్యాన్ని కడిగి ఎసరు పోసి 1 అవర్ నాననివ్వాలి. నార్మల్గా ఇగిర్చి వండే విధానం కన్నా 1 or 2 గ్లాసెస్ వాటర్ ఎక్కువ పోస్తే సరిపోతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఉడికేటప్పుడు మూత తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్ కొంచెం మెత్తపడ్డాక వేరే స్టీల్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా స్టవ్ మీద నుండి పక్కకు పెట్టుకొని మెల్లిగా గంజి వార్చాలి. ఏఎంసీ కుక్వేర్లో హ్యాండిల్స్ కాలవు, కానీ ప్లేట్ వేడికి నాప్కిన్స్ యూజ్ చేయాలి. శుభ్రంగా గంజి అన్నీ వార్చాక ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి వదిలేస్తే నీరు మొత్తం తీసేసి కరెక్ట్గా సాఫ్ట్గా అయిపోతుంది. ఇది చిన్నపిల్లలకి పెద్దవారికి కూడా హెల్తీ రైస్. ఇలా రైస్ వండుకొని తినడం వలన ఒబేసిటీ, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. గంజి రూపంలో మన బాడీకి అవసరం లేని మినరల్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇది మన పూర్వీకుల పద్ధతి. ప్రెషర్ కుక్కర్లో, రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వలన, హై ప్రెషర్ మీద ఉడకడం వలన ఇప్పుడు అందరూ ఒబేసిటీ, గ్యాస్ ట్రబుల్ బారిన పడుతున్నారు. ఎలాగూ మార్నింగ్, ఈవినింగ్ అల్పాహారాలే తింటున్నారు. ఒక ఆఫ్టర్నూన్ ఇలా రైస్ కుక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా హెల్త్లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.